నుంచి సుల్తాన్లు వచ్చినా విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విశాఖలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సాధన సభలో పాల్గొన్న రేవంత్ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం షర్మిల నడుం బిగించారని తెలిపారు. ఉక్కు సంకల్పంతో సభ పెట్టారని, వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేవారే ఆయన వారసులవుతారన్నారు. నేను వారికి చెప్పిన ఆ నమ్మకం, విశ్వాసం డాక్టర్ వైఎస్ఆర్ మీద మీరు చూపించి షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కానీ మన హక్కుల కోసం, మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరం అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.